హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మన వీడియోలో తోటకూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: ఒక గ్లాస్ కందిపప్పు, ఒక తోటకూర కట్ట, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టొమాటోస్, కారం, ఉప్పు, రుచికి తగినంత కొద్దిగా చింతపండు. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పునైతే శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తోటకూర, పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడిగిన ఈ కందిపప్పులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కందిపప్పుకు 3 గిద్దల వాటర్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ అయితే వచ్చేంత వరకు కూడా మనం పప్పును ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం పోయేదాకా ఉండి మనం పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత ఇంకో బాండీ పెట్టుకొని స్టవ్ మీద నూనె కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని తాలింపు మగ్గగానే మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పును వేసి కలుపుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.